అందరికీ నమస్కారం అండి. ముందుగా వచ్చేసిన పాత్రికేయ మిత్రులకు అందరికీ మా అందరి కలమై, మా అందరి మాటై, మా అందరి విజన్ అయి మీరు మీ ద్వారా మమ్మల్ని అందరినీ బయటకు తీసుకొస్తారు. ముఖ్యంగా మీకు మా ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే సృష్టిలో ఏ కోకిల తన గుడ్డును తను పొదగదు, తన పిల్లల్ని తాను పెంచదు. ఈ సత్యం ఇది. కాకి గూట్లో కోకిల గుడ్డు పెడితే కాకి పొదుగుతుంది. అది కూత నీరిస్తే కానీ ఇది కాకి ఆ కోకిల అని తెలియదు దానికి. అది సృష్టి రహస్యం. కానీ ఒక గాన కోకిల మాత్రం సృష్టికి విరుద్ధంగా ఎంతో మంది కోకిలని, ఎన్నో గాన కోకిలని తయారు చేసింది తన జీవితంలో. ఆ గాన కోకిల బాలుగారు ఎన్నో సింగింగ్ రియాలిటీ షోస్కి ఆద్యుడైన బాలుగారి వర్ధంతి సందర్భంగా మనం ఇది పెట్టుకోవడం ఎంత యాదృచ్ఛికం చూడండి. అట్లాంటి గానగంధర్వుడు బాలుగారిని స్మరించుకుంటూ ఒక అడుగుతో ఆరంభమైంది నా ప్రయాణం, నా కొత్త ప్రయాణం. జీ సరిగమపాలో ఒక న్యాయ నిర్ణేతగా మొట్టమొదటిసారి నేను వచ్చాను. 15 సీజన్ల అనుభవంతో ఉన్న వీరితో పాటు ఒక పిల్ల కాకిల పక్క కూర్చొని కావు అంటూనే ఉంటాను. బట్ నా లోపల ఉన్నాయో అన్నీ చాలా దాచాము. ఇందాక రేవంత్ అంటున్నాడు, చాలా దాచిపెట్టాము, అన్నీ తీస్తాము బయటికి. నాకు సహకరిస్తున్న అందరికీ, భూపాల్ గారికి, లక్ష్మి గారికి, సుధా గారికి, మా డైరెక్టర్స్కి, అట్లాగే మెంటర్స్కి, వాయిస్ ట్రైనర్స్కి, కంటెస్టెంట్కి నా ప్రత్యేకంగా అందరికీ అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కంటెస్టెంట్స్కి ఒక మాట చెప్పగలను నేను. ఉలితో చెలిమిని చేస్తేనే శిల్పం అవుతుంది, సమ్మెట సావాసంతో ఇనుము ఆయుధమవుతుంది. రాపిడి జరిగిన రాళ్ల మధ్యనే రాజుకుంటది నిప్పు, గొంగళి పురుగే సీతాకోకగా మారుతుందని చెప్పు. పడిపోతే ఇది పతనం కాదని దించిన తలపైకెత్తు, పడినా లేచే కెరటంలాగా తీరాన్నే ముంచెత్తు. మీ ప్రయాణంలో మీరు లేవాలి. పడ్డవాడు చెడ్డవాడు కాదు, ఇక్కడి నుంచి కొత్త ప్రయాణం ప్రారంభమవుతుంది అని చెప్పాలి. ఖచ్చితంగా స్టార్ యూత్ ఐకాన్ని, ఒక మంచి గొంతుకని మా జీ సరిగమప 16వ సీజన్ ద్వారా అందిస్తామని, ఎన్ని కష్టాలకైనా ఊర్చి ఖచ్చితమైన న్యాయ నిర్ణయాన్ని ప్రకటిస్తామని మరీ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.